పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మన మధ్యలో అనేక సంవత్సరాలు పేద బిడ్డలకు సహాయం చేస్తూ వారిని చదివించి తల్లిగా మారి పిదప్ప ప్రయాణం ముగించుకొని పరలోకం చేరినటువంటి మరణించిన సిస్టర్ సాంగ్తా జన్మదినోత్సవ సందర్భంగా ఆమె యొక్క 79వ జన్మదినోత్సవ సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు పరలోకంలో అక్కడ పండుగ జరగాలని సిస్టర్ గారిని ఎంతోమందికి దీవెనగా మార్చిన దేవుని కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కల్పనా దాస్, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ సెంటర్ నుంచి వ్యక్తిగతంగా నేను, తర్వాత అక్కడ ఉన్నటువంటి బృందం అంతా కలిసి సిస్టర్ గారి ద్వారా సహాయం పొందినటువంటి అనేక మంది బిడ్డల తరఫున ఆమె జన్మదినోత్సవం కూడా ఇదే నెలలో, మరణించి పరలోకంలో జన్మించినది కూడా ఇదే నెలలో 16వ తారీఖున ప్రార్థన చేసుకుందాం. తిరుమల రెడ్డి, అనిల్ రెడ్డి, ప్రసన్న కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న వర్షితపై దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడినటువంటి వర్షిత, బిలేటెడ్ విషెస్ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మాలది వీరు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, అప్పు సమస్య నుండి విడుదల, ల్యాండ్ మంచి రేటుకు అమ్ముడుపోయినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, జోసఫ్ మంచి జీవిత భాగస్వామి, జోసఫ్ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు జోస్నా, కిషోర్, పవన్ తేజ, నిహారిక ప్రారంభించబోయే రెస్టారెంట్ అభివృద్ధి, లోన్ శాంక్షన్ అయినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు లలిత, జే రాబర్ట్, సిల్వియా మేరీ, సిమ్రోన్, సెలీనా, సహాయ్ క్రిస్టినా కుటుంబం కృతజ్ఞతగా, సహాయ్ క్రిస్టినా 10th క్లాస్ మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా, సిమ్రోన్, సెలీనా ఇంటర్ సెకండ్ ఇయర్ మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా, మరి జే రాబర్ట్ యొక్క స్థలం మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మా బాలరెడ్డి, నిర్మలారాణి, రోహన్ రెడ్డి కుటుంబం యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పెట్రీషియా మనకు అనేక విషయాలలో, మన మ్యాగజైన్ టైంలో, క్యాలెండర్ టైంలో అనేక సంవత్సరాలుగా మనకు సహాయం చేసినటువంటి వ్యక్తి కొద్దిగా అనారోగ్య పరిస్థితులు ఉండగా మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని దివ్య కారుణ్య కిరణాలు ఆమెపై ప్రవహించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మన అందరి యొక్క ఉద్దేశములను కూడా ప్రభుత్వ హృదయానికి అర్పిస్తూ భక్తితో మనము ప్రార్థన చేద్దాం. పునీత అంబరోజు గారు ప్రార్థన ద్వారా ఈ దినము మన ఇంటిలో, మన ప్రపంచంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పునీత అంబ్రోస్ గారు చిత్రపటంలో పక్కనే తేనెటి గల తోటను కూడా చూపిస్తూ ఉంటారు. దీనికి అర్థము ఆ తేనెట్టి వలె చురుకుగా తన యొక్క జ్ఞానాన్ని తమ నోటి ద్వారా కలం ద్వారా అందిస్తారని, ఆ విజ్ఞానం ఎంతో మధురంగా ఆధ్యాత్మిక పోషణలో తేనె బొట్టు లాంటివి వారి చరిత్ర రాసిన వారి కార్యదర్శి పాలినస్ గారు ఈ వర్ణను అద్భుతంగా వివరించారు. అంబ్రోస్ గారిని అమృత నాదుల వరగా తెలుగువారు ఎప్పుడు పిలుస్తూ ఉండేవారు. ఇటువంటి గొప్ప పునీతుని యొక్క పండుగ సందర్భంగా మనం ప్రార్థన చేస్తాం. మీకు తెలుసు, ఈ వ్యక్తి ద్వారానే ఈరోజు మనకు ఇంకొక వేద పండితుడు దొరికాడు. మోనికా కార్చిన కన్నీలు, ఆ వేదన దుఃఖమును విన్నటువంటి బిషప్ అంబ్రోస్ గారు చెప్పిన ఆ సలహా ద్వారానే మోనిక నెమ్మదిని పొందింది, పునీత మోనికగా మారింది. పాపములో పడిపోయిన కొడుకు పునీత అగస్తిన్గా మారిపోయాడు. ఈరోజు మీ కొడుకు, కూతురు, పిల్లలు మీ ఉద్దేశములు అన్నిటి కోసం ప్రార్థించండి. మారని వ్యక్తులను కూడా తేనె కంటే మధురమైన మాట ద్వారా తన జీవితంలో మార్చిన వ్యక్తి పండుగ. మీ జీవితంలో అలాంటి కార్యములు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. శత్రువైన సాతానుడు అనేకముగా మనల్ని దాడి చేస్తుండగా ఒక్క మార్గమున వచ్చితే 7 మార్గంలో దేవుడు వెళ్ళగొడతాడంట. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 25వ వచనం అలా చెప్తుంది. Satan comes in one way, he will run away in 7 ways. Deuteronomy 28:25. ఈరోజు మనం ప్రార్థనలో, ప్రభువా నన్ను రక్షించి పరలోకం చేర్చే నీవు నాతో ఉండగా నన్ను పరలోకం చేర్చుమయ్యా. మరి ముఖ్యంగా ఈరోజే జన్మించి పరలోకం చేరినటువంటి సిస్టర్ గారి ఆత్మను దేవుడు గైకొనుమని ఈ పాట ద్వారా ప్రభువును కర్పిస్తూ, మరణించిన మన ఇంట్లో మరణించిన అనేక ప్రియమైన వ్యక్తులు కూడా పరలోకం చేరాలని, ఒకరోజు మనము కూడా పరలోకం చేరుటకి ఎన్ని ప్రోగ్రామ్ అని తెలుసుకొని జ్ఞానమును దేవుడు మనకు దయచేయమని పాట ద్వారా ప్రార్థిస్తాం. పాడదాం. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నడిచువాడా స్తోత్రము. నాతోనే నడిచువాడా స్తోత్రము. ఒక్క మార్గం దాడి చేయు శత్రువులను 7 మార్గములలో వెళ్ళగొట్టెదవు. ఒక్క మార్గం దాడి చేయు శత్రువులను 7 మార్గములలో వెళ్ళగొట్టెదవు.
ఏడు మార్గములలో వెళ్ళగొట్టెదవు. ఏడు మార్గములలో వెళ్ళగొట్టెదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రం. పునీత అంబ్రోస్ గారా, మా కొరకు ప్రార్థించండి. ఓ గ్రేట్ సెయింట్స్ అండ్ అంబ్రోస్, ప్రే ఫర్ us. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సుససాంత జన్మదినోత్సవ సందర్భంగా మరి ముఖ్యంగా 16వ తారీఖున ఆమె పరలోకం చేరినటువంటి ఆ పండుగ సందర్భంగా మనము ఈరోజు ఆమె కోసం కూడా మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె జీవితంలో నేను చూసినది, ఆమె ఆ వయసులో కూడా ఉరుకుతూ పనిచేసింది. ఈరోజు యవనస్తులు కూడా అలా పని చేయలేరు. అలా ఉరుకుతూ అక్కడి నుంచి ఆ రోడ్డు దాటి ఇటు నుంచి అటు పిల్లలు ఇక్కడ సేవ చేసుకుంటున్నది. అందువలన కృతజ్ఞతతో ఆమెను జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మన జీవితంలో కూడా మనము ఇంకా గట్టిగా తయారు కావాలి. మన వయసుకు మించినటువంటి శక్తి మనకు ప్రభు దయచేయాలి. యెషయా 58:11 నేను ఎల్లప్పుడూ మేము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తి వసగుదును, మీకు బలమును దయచేయుదును, మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. The Lord's word says, I will lead you and you will receive such a grace as if it is watered garden like that. You will receive a new strength. Isaiah 58:11. దేవా, నూతన సంవత్సరంలో నూతన బలం పొంది ఇంకా ఊరికి నీ కోసం సేవ చేసే భాగ్యం, ఇంటిలో సేవ చేసే భాగ్యం కావాలని ఆరోగ్యం కోసం ప్రార్థించి పాడదామా. పునీత అంబ్రోస్ గారు ప్రార్థన ద్వారా మనకు కూడా వరములు దయచేయునుగాక. ఆమేన్. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే వచ్చువాడా స్తోత్రము. నీరు కట్టిన తోట వలె సంతృప్తినిచ్చి బలపరచెదవు.
మీరు కట్టిన కోటవలే సంతృప్తినిచ్చి బలపరచెదవు. సంతృప్తినిచ్చి బలపరచెదవు. సంతృప్తినిచ్చి బలపరచెదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోని నడుచువాడా స్తోత్రము. అలాంటి బలం పొంది నూతన సంవత్సరంలో ప్రవేశించాలని భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా గొప్ప వ్యక్తులుగా మారాలంటే సైతానికి అస్సలు ఇష్టం ఉండదు. అందువలన వాళ్ళు పుట్టినది మొదలుకొని పోరాడుతుంటాడు. అందువల్ల మీకు ఏదైనా పోరాటం ఉంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా గొప్ప స్థాయిలో లేపబోతున్నాడని అర్థం. మీరు మాత్రం ఈ ప్రవచనం నమ్మితే మీ జీవితంలో అవన్నీ నెరవేరుతాయి. There is a prophecy for those who can endure till the end, they will be saved and they will receive mighty blessings. అందుకే వాక్యం చెప్తుంది, మీరు కనిపెట్టుకొని వేచి ఉండి ప్రార్థిస్తే నూతన బలం పొంది పైకి పైకి ఎగిరే పక్షిలాగా మారిపోతారు. ఈ వ్యక్తి జీవితాన్ని చూడండి. బాల్యంలో అంబ్రోస్ గారు బాల్యంలో ఊయలలో పరుండి నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఒక తేనెటి గల గుంపు వచ్చి ఆ పసివాణి పెదవులు కండ్లపై వ్రేలాయంట. భయకంపితురాలైన ఆయా అరుపులకు వారు భవనంలోని పని మనుషులు, అంబ్రోస్ గారి తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ వింత దృశ్యం కలార చూశారంట. కొంతసేపటికే ఆ తేనెటి గల గుంపు ఎగిరిపోగా ఎలాంటి హాని జరగకుండా బాబు నిద్రిస్తూనే ఉన్నాడంట. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పిన ప్రవచనం చూడండి, ఏదో గొప్ప కార్యాలు కోసమే ఈ పిల్లవాడు ఎంచుకోబడ్డాడు అని తండ్రి గట్టిగా ఆనాడు చెప్పాడంట. మీ జీవితంలో మీరు గమనిస్తున్నారో లేదో, అనేక ప్రవచనములు ఈ రోజుల్లో నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు గమనిస్తున్నారో లేదో మీరు నమ్మాలి అంతే. ఈయన జీవితంలో చూడండి, ఇప్పుడు కొన్నిగా చదువుతూ వెళ్తాను స్టెప్ బై స్టెప్. ఆయనకి ఒక దర్శనం ఇచ్చాడు. ఆయన తర్వాత ఆ దర్శనం ముందు ఉంచి బిషప్ స్థాయికి ఎదిగి తర్వాత వేద పండితుడు అయిపోయాడు. శ్రీసభ పండితుడు, బిషప్పు, పితామహుడు, క్రొవ్వొత్తుల తయారుదారుడు, తర్ఫీదుదారుల పాలక పునితుడు, మత సాక్షి. ఇన్ని వృద్ధు ఆయన్ని అటాక్ చేయడానికి తేనీగలు వచ్చిన దేవుడు కాపాడాడు. మీకు ఎన్ని అటాక్స్ ఉన్నా మీకోసం యుద్ధం చేసి నడిపించి పరలోకం దాకా చేర్చే దేవుడు ఒకడు ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభు బాలుడుగా మాత్రమే కాదు, పరలోకం చేర్చే రక్షకుడు. ఆ రాకడ కోసమే ఆగమన కాలంలో సిద్ధపడదాం. పాడుదామా? అలసిపోయిన వారికి సంభాషణ శక్తినిచ్చే దైవమా, నాకు యుద్ధం చేసే దైవమా, ఉదయమే నన్ను లేపి
నాకు ప్రబోధించి ఇతరులకు బుద్ధి చెప్పే విధంగా సలహా ఇచ్చే విధంగా నడిపించే దైవమా. యెషయా 54వ వచనం. పాడుదాం, స్తుతిస్తాం, ప్రవక్తలుగా మారుదాం. ఆమేన్. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించే నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే వచ్చువాడా స్తోత్రము. అలసిన వారిని ఓదార్చ సంభాషణ శక్తి నాకు దయచేయుదువు. అలసిన వారిని ఓదార్చ సంభాషణ శక్తిని దయచేయదవు. సంభాషణ శక్తిని దయచేయుదువు. సంభాషణ శక్తిని దయచేసెదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనకు దేవుడు ఆయుస్సును పొడిగిస్తూ ఉన్నాడు. అందుకే 12 నెలలు బ్రతికే ఉన్నాం. నూతన సంవత్సరం కోసం సిద్ధపరచే దినములు. నిన్నటి రోజు మీరు అనేక విషయాలు విన్నారు. శుక్రవారం మరొకసారి అంత విశాలమైనటువంటి దీర్ఘమైనటువంటి ఎత్తైనటువంటి మరియు లోతైనటువంటి ప్రేమ మనల్ని కప్పుకుంటుంది. అందుకే బ్రతికి ఉన్నాం. మరొకసారి ఆ ప్రేమ లోపల ప్రవేశించుటకై, కిరణాలు లోపల ప్రవేశించుటకై ఈ ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును, మా కుటుంబాలను మా కుటుంబాలను నీకు మేము సమర్పిస్తూ ఉన్నాం. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు
నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును డివైన్ హోమ్ లో చదువుకున్న పిల్లలందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. పునీత అంబ్రోస్ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ అంబ్రోస్ Pray for us. ప్రియమైన సహోదరులారా, ముందే మీకు చెప్పాను, ఈయన ఏదో ఒక గొప్ప కార్యం కోసం చిన్నప్పుడే బాల్యం నుండి తేనీగల నుండి దేవుడు తప్పించాడని. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఏదో ప్రవచనం వింటున్నామని అలా కూర్చోకూడదు, మనం కూడా వర్కౌట్ చేయాలి. దర్శనం చూడాలని మీతో చాలాసార్లు చెప్తాను. దర్శనం చూసే స్థాయికి ఇప్పుడు వరకు ఎదగాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత వీ షుడ్ రీచ్ అ స్టేజ్ టు సీ విజన్స్ నౌ, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈయనకి కలిగినటువంటి ఒక విజన్ ఒకసారి చదువుతాను చూడండి. ఆయన అప్పుడు కూడా ఆయనకి మరి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు జ్ఞానస్నానం కూడా పొందలేదంట. తర్వాత ఆయన జ్ఞానస్నానం పొంది బిషప్ స్థాయికి ఎదిగాడు. అప్పటికి జ్ఞానస్నానం పొందలేదు, కానీ క్రైస్తవ కుటుంబంని మాత్రం పెరిగాడంట. ఏదో ఒక బిషప్ గారు వారి ఇంటిని ఎప్పుడు సందర్శించేవారంట. వారి చేతుకున్న పరిశుద్ధ ఉంగరాన్ని ముద్దెడేది వారు కూడా. ఆ సమయంలో అంబ్రోస్ గారు ఇలా చెప్పేవాడు, నేను కూడా బిషప్ అవుతా అని తమాషుగా ఆయన అంటూ ఉండేవాడంట. అది తమాషు కాదు, అదొక ప్రవచనం మారిపోయింది. మన నోటి నుండి ఏం పలుకుతామో అది జరుగుతాయి. జాగ్రత్తగా మీ పిల్లల విషయం గురించి మీ విషయంలో తర్వాత అనవసరం ముచ్చటన్ని మానేసేయండి. దర్శనం చూడండి, ప్రవక్తలుగా మారండి. తర్వాత ఆయన తన జీవితంలో జ్ఞానస్నానం పొందుకున్నాడు. తర్వాత బిషప్ అయ్యాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన మరి ఆ రోజులలో మన యేసు ప్రభువు నిజమైన దేవుడు కాదు, ఆయన మానవుడు, కొద్దిగా దేవుని అంటే మానవుల కంటే గొప్పవాడు. అలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినటువంటి సమయంలో ఈయన వాళ్ళ మధ్యలో నిలబడి యేసే నిజమైన దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని నిరూపించినటువంటి ఒక వ్యక్తి. అలా ఆ విధంగా జరుగుతుంటే వాళ్ళ మధ్యలో పోటీ జరిగేది. ఎలాంటి పోటీ అంటే, మిలాను పట్టణంకు చెందినటువంటి బిషప్ గారు సడన్గా చనిపోయినప్పుడు ఆ బిషప్ గారు స్థానానికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆర్యస్ క్రైస్తవులు కథోలిక క్రైస్తవులకు మధ్యలో పోటీ పెరిగిందంట. క్రొత్త బిషపు ఎన్నిక రోజున ఆయన అప్పుడే అక్కడికి గవర్నర్గా ఆ స్థలమునకు చేరుతున్నాడు అంబ్రోస్ గారు. అలా చేరి ఆయన హాయిగా అట్లా నిలబడుతూ ఉన్నప్పుడు ఆ గుంపు నుండి ఒక చిన్న పాపను దేవుడు వాడుకుంటున్నాడు. చూడండి, ఆయన ఫస్ట్ వాళ్ళ డాడీ ద్వారా దేవుడు ప్రవచనం ఇచ్చాడు, ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ఒక పాప మాట్లాడుతుంది. ఒక పాప అంబ్రోస్ మా పీఠాధిపతి అని గట్టిగా ఆమె అరవసాగింది. ఆ ప్రజలందరూ ముక్కుమ్మడిగా ఆమెతో కలిపి ఆయనను మరి బిషప్గా ఎన్నుకున్నారు. ఈ విధముగా ఒక ప్రవచనం ఇస్తే అది జరిగే వరకు మనం దర్శనం చూస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. దయచేసి రాబోయే సంవత్సరం కోసం అనేక ప్రవచనాలు నిన్న కూడా విన్నారు. గట్టిగా పట్టుకోండి, దర్శనం చూడండి, ప్రార్థించండి. 4వ గుర్తులో ఈ పాట పాడినప్పుడు మీ శోకమును అంట దుఃఖమును దేవుడు సంతోషముగా నాట్యముగా మార్చునుగాక. కీర్తన 30:11 మే ద లార్డ్ మేక్ ఎవ్రీ మార్నింగ్ ఇంటూ డాన్సింగ్ ఇన్ యువర్ లైఫ్. Psalm 30:11 పాడుదాం, స్తుతిస్తాం.
దుఃఖమును నాట్యముగా మార్చే సంవత్సరం ఆరంభమవునుగా. ఆమేన్. శోకము నాట్యముగా మార్చెదవు, సంతాపగోనెను తొలగించెదవు. శోకము నాట్యముగా మార్చెదవు, సంతాపగోనెను తొలగించెదవు. సంతాపగోనెను తొలగించెదవు. సంతాపగోనెను తొలగించెదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించే నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాతోనే నడుచువాడా స్తోత్రం. చూడండి, ఈ వ్యక్తిని బాల్యం నుండే అటాక్ చేస్తున్నాడు సైతానుడు. కానీ ప్రవచనం గట్టిగా పట్టుకొని దర్శనం చూసి బిషప్ అయ్యాడు, వేద పండితుడయ్యాడు. మీకు కూడా ఇలాంటి కార్యములు దర్శన రూపంలో, ప్రవచన రూపంలో దేవుడు మాట్లాడుతుండగా జరుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో దర్శనం చూసుకుంటూ మీ ఇంటిలో ఏ అద్భుతం జరగాలో దానికోసం ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అంబ్రోస్ గారు నోట ఒక మాట, నిద్రిస్తున్న వారికి పరలోక ఆశీస్సులు అనుగ్రహింపబడవు. నిద్రిస్తున్న వారికి పరలోక ఆశీస్సులు అనుగ్రహింపబడవు. మరి ఎవరికి ఇస్తాడు? కానీ జాగరూకులై మేలుకొని ఉన్న వారికే అవి లభిస్తాయి. నిన్నటి రోజు కూడా మనము పరలోక దివ్యలోకపు దీవెనల గురించి, ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. ఇది అందరికీ కాదు, అందరు వింటున్నారు, ఎందుకు జరగట్లేదని అడగవద్దు. ఇప్పుడే అంబ్రోస్ గారు చెప్తున్నాడు, నిద్రిస్తున్న వారికి పరలోక ఆశీస్సులు అనుగ్రహింపబడవు, కానీ జాగరూకులై అంటే ప్రార్థనలో మేలుకొని ఉన్న వారికి మాత్రమే ఇవి లభిస్తాయి. నాట్ ఫర్ దోస్ హు ఆర్ స్లీపింగ్, నాట్ వర్కింగ్ అవుట్ దేర్ ప్రాఫెసీ. ఇట్స్ ఓన్లీ ఫర్ దోస్ హు ఆర్ అవేక్ and then start praying and watching and praying. These prophecies will be possible for them. ఈయన జీవితం చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి మీరే నన్ను దయచేసి గూగుల్ సెర్చ్ చేసుకోండి. మరి ఈయన ఎప్పుడు జ్ఞానస్నానం పొందాడు, ఎప్పుడు ఫాదర్ అయ్యాడు, అవన్నీ ఉందో లేదో తెలియదు. జ్ఞానస్నానం అయితే పొందాడు. ఇప్పుడు చదువుతాను చూడండి. 374 క్రీస్తు శకం నవంబర్ 30 ఆదివారం ఒక కథోలిక బిషప్ వద్ద జ్ఞానస్నానం స్వీకరించాడు. తర్వాత చూడండి, పవిత్ర సాంగ్యాలన్నీ పొందుకొని మరుసటి ఆదివారమే డిసెంబర్ 7 మిలాను నగర పీఠాధిపతిగా పట్టాభిషేకం పొందాడు. మరి జ్ఞానస్నానం పొందిన తర్వాత వెంటనే ఎట్లా బిషప్ అవ్వాలి, గురువు కావాలి కదా, అవన్నీ ఎట్లా జరిగిందో అది ఆశ్చర్యం.
ప్రవచనం అంటే అట్లా ఉంటుందండి, మీరు నమ్మితే. కానీ నిద్రపోకూడదు. ప్రవచనం నెరవేరే వరకు దర్శనం పట్టుకొని ముందుకు సాగాలి. ఎస్, ఒక చిన్న పాప చెప్పిన ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. ఎన్ని ప్రవచనం మనం వింటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఎస్, ఈరోజు మరి ముఖ్యంగా తన జన్మదినోత్సవాన్ని పరలోకాన్ని కొనియాడుతున్నటువంటి సిస్టర్ శాంత, మరి ముఖ్యంగా 16వ తారీఖున ఎవరైనా ఆమె కోసం మరి కారుణ్య జపమాలలో మరి అర్పించి ప్రార్థన చేయాలండి. ఎందుకంటే అలాంటి త్యాగమూర్తులు తక్కువ. ఆ పిల్లలు, అమ్మాయిలందరినీ, అబ్బాయిలందరినీ, చిన్న చిన్న పిల్లల్ని ఆ రోజుల్లో వారు వచ్చిన స్థితి నాకు తెలుసు. ఎంత నల్లగా వచ్చిన వాడిని తెల్లగా మార్చి ఈరోజు గొప్ప గొప్ప స్థాయిలో వాళ్ళు ఉంటున్నారు. అనేక మందికి ఆమె రహస్యంగా చేసిన ఆ సేవ, దానికి రుణపడి ఈరోజు 16వ తారీఖున మళ్ళీ ఒకసారి ఆమె మరణించిన రోజున మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు యుద్ధం చెయ్య తర్ఫీదునిచ్చెదవు, నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. 144వ కీర్తన 1వ వచనం. Psalm 144 verse 1. Lord, you will train me for war, Lord, and you will become my sanctuary. పాడుదాం, స్తుతిస్తాం. పునీత అంబ్రోస్ గారా మా కోసం ప్రార్థించండి. ఓ గ్రేట్ సెయింట్స్ అండ్ అంబ్రోస్, ప్రే ఫర్ us. పాడి ముగించే లోపల అంబ్రోస్ గారు ఇంత గొప్ప వ్యక్తి ఈ పండుగ సందర్భంగా గొప్ప గొప్ప కార్యములు, అద్భుత కార్యములు ఎప్పుడును సదాకాలము మీ ఇంటిలో జరుగునుగా. ఆమేన్. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాతోనే నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాతోనే వచ్చువాడా స్తోత్రము. என்னை காக்கவும் பரலோகம் சேர்க்கவும் எனக்குள் இருப்பவரே ஸ்தோத்திரம். యుద్ధం చేయ తర్ఫీదు నిచ్చెదవు, నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. యుద్ధం చేయ తర్ఫీదు నిచ్చెదవు, నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు, నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రం. పుణ్య పురుషుడైనటువంటి అంబ్రోస్ గారు ప్రార్థన ద్వారా మీ విన్నపాలని ఆలకింపబడును గాక. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత అంబ్రోస్ గారు ప్రార్థన ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువులు, కన్యాస్త్రులు, బిషప్స్, ఆర్చ్ బిషప్స్, కార్డినల్ పాప గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే బుధవారం నుండి ఈ స్థలంలో జరగబోతున్న ఇంగ్లీష్ వడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సంవత్సర ప్రిపరేషన్ కోసం 16 నుంచి 20 వరకు జరుగుతున్న తెలుగు వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఆదివారం పిల్లలు, యువతి ఒకళ్ళ సెమీ క్రిస్మస్కి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న సిస్టర్ శాంత ఆత్మ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
సంవత్సర చివరి రోజులు 26 నుంచి 29 వరకు జరుగుతున్నాయి. యువతి యువకుల ఉడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జనవరి ఈ నెలలో 14వ తారీఖున జరుగుతున్న డిఎంసిలో జరుగుతున్న సిల్వర్ జూబిలీ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం గుర్తించి మా పేరు చెప్పి బృందం పేరు చెప్పి ప్రార్థిస్తున్న బిడ్డల మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. అనుష, రేఖ, నిత్య సంతోషిని, రాఫేల్ మీ అందరినీ దేవుడు అనుకునే రీతిలో నిన్నటి రోజు విన్నట్టు ఊహించని రీతిలో దీవించబోతున్నాడు. ఆమేన్. కడుపులో అల్సర్ వచ్చేసి అది క్యాన్సర్ దాకా వెళ్ళబోతుందని డాక్టర్స్ భయపెట్టే ఒక వ్యక్తికి అద్భుత రీతిగా ఈ ప్రార్థనలో 7 రోజులుగా కంటిన్యూస్గా పాల్గొనబోతున్నావు. దేవుడు నీకు అతిశయములు చేసి దీవించబోతున్నాడు. ఆమేన్. కారు కొనుక్కోవాలని ఆశించే వాటి కొనుక్కోవాలా వద్దా అని అనుకుంటున్నావు. ఫస్ట్ మీ కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ బాల్యం నుండే సాతానుతో పోరాడి పిరప్ప వేద పండితులుగా బిషప్ అయినటువంటి అంబ్రోస్ గారి ప్రార్థన ద్వారా మీ పోరాటంలో తోడుగా ఉండి ఇక్కడను పరలోకం దాకా మీకు దీవెనలిచ్చి దీవించునుగాక. May through the intercession of Saint Ambrose bless you for this month and the year to come. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోనే వచ్చువాడా, నాతోనే నడుచువాడా, నాలోనే ఉన్నవాడా స్తోత్రం. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ అంబ్రోస్. గాడ్ బ్లెస్ యు.